హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్ని. నేను టీఆర్హెచ్ హాస్పిటల్ హైదరాబాద్ అవైలబుల్గా ఉంటాను. సో పైలోనడల్ సైనస్ అంటే ఏంటి? ఈ పైలోనడల్ సైనస్ అంటే ఏంటి అంటే పెరుదుల మధ్యన, అంటే బటక్స్కి మధ్యన నడుము కింద అక్కడున్న ప్లేస్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న చీమగడ్డలాగా తయారైపోయి ఆ చీమగడ్డ పగిలిపోయి ఒక రకమైన స్మెల్ రావడము, చీము రావడం, పస్సు రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ పెరుదుల మధ్యన ఎక్కడైతే బటక్స్ మధ్యన అక్కడే ఎందుకు వస్తుంది అంటే కనుక అక్కడ హెయిర్ ఉండడం వల్ల వస్తుంది, వెంట్రుకలు ఉండడం వల్ల వస్తుంది. సో వెంట్రుకలు చూసుకుంటే కనుక మనం ఈ స్కిన్ అనుకుంటే కనుక హెయిర్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో హెయిర్ ఏమవుతుందంటే మళ్ళీ చర్మాన్ని కుచ్చుకొని హెయిర్ అనేది లోపలికి గ్రోత్ అయిపోతూ ఆ హెయిర్ ఏదైతే చిన్న హోల్ చేసిందో ఆ హోల్ నుంచి బ్యాక్టీరియా కూడా ఎంటర్ అయిపోయి ఇందులో మొత్తం చీమంతా నిండిపోయి దీనివల్ల మొత్తం చీముగడ్డ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని పైలోనడల్ సైనస్ అంటాం. అందుకే అది రెండు పెరుదుల మధ్యనే వస్తుంది అన్నట్టు. సో దీన్ని జీపర్స్ డిసీజ్ అనేవాళ్ళం. ఒకప్పుడు జీప్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు ఊక ఎగురుతుండడం వల్ల, జంపింగ్ చేయడం వల్ల ఆ ఏరియాలో ఫ్రిక్షన్కి గురైపోయి హెయిర్ అనేది కుచ్చుకుంటూ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని పైలోనడల్ సైనస్ అంటాం. ఇక్కడ ఫిస్టులా అనం దీన్ని, ఎందుకంటే రెండు వైపుల ఓపెనింగ్ ఉండదు, ఓన్లీ వన్ ఓపెనింగే ఉంటుంది. సో దీన్ని పైలోనడల్ సైనస్ అంటాం అన్నట్టు. పైలోనడల్ సైనస్ ఎంత డేంజర్ అంటే ఒక్కసారి ఈ సైనస్ ఫామ్ అయ్యింది అంటే మొత్తం చీమంతా లోపలికి వెళ్ళిపోయి, ఎందుకంటే దాని కింద మీరు వేలు పెట్టి గమనించుకుంటే కనుక అక్కడ స్కిన్ కండ ఏముండదు, డైరెక్ట్ బోన్ టచ్ అవుతుంటుంది మనకి. ఎందుకంటే ఆ బోన్ ఉండడం వల్ల ఈ పస్ ఏదైతే ఉందో, చీమ్ ఏదైతే ఉందో డైరెక్ట్ బోన్కి ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆస్టియోమైలైటిస్ అంటుంటాం అన్నట్టు. సో ఇట్లా ఆస్టియోమైలైటిస్ అయిందంటే ఆ బోన్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అది డేంజర్ అన్నట్టు. సో పైలోనడల్ సైనస్ వస్తే తేలిగ్గా తీసుకోకూడదు, ఎందుకంటే వన్స్ ఇది కనుక ఇన్ఫెక్ట్ చేసిందంటే బోన్ని, వన్స్ బోన్ ఇన్ఫెక్ట్ అయ్యిందంటే మళ్ళీ అది డిఫరెంట్ ఇష్యూ అయిపోతుంది. అక్కడ నుంచి బోన్ ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళిపోవడము, రక్తంలోకి వెళ్ళిపోవడము, సెప్సిస్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. చాలా మంది ఏంటంటే చిన్న పొక్కులాగా మిగిలిపోయి అది మెల్లగా చీము కారుతూ ఉంటే వీళ్ళు పట్టించుకోకుండా అలాగే వదిలిస్తున్నారు. దీనివల్ల మల్టిపుల్ ఛానల్స్ ఫామ్ అయిపోయి ఇది మొత్తం క్రానిక్ పైలోనడల్ సైనస్గా మారిపోతూ ఉంటుంది అన్నట్టు. సో దీనికి మరి ఏం చేయాలి? ఎందుకంటే దీనికి మనం మందులు ఇస్తే ఓన్లీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కానీ పైలోనడల్ సైనస్ పోదు. సో ఇట్లాంటి వాటికి మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఓపెన్ సర్జరీ చేసి ఈ రకంగా మొత్తం తీసేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇట్లా ఓపెన్ సర్జరీ చేశాక కొందరు కుట్లేస్తారు, కొందరు అలాగే వదిలేయడం వల్ల కింద నుంచి కండ బెరుకుంటూ మెల్లగా పైకి హీల్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే రాంబాయిడ్ ఫ్లాప్ సర్జరీ అంటాం. అంటే ఇట్లా కండ తీసేసి పక్కనున్న కండ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తుంటాం అన్నట్టు. ఫ్లాప్ సర్జరీస్ అంటాం. ఇంకా మన టీఆర్హెచ్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే లేజర్ సర్జరీ అన్నట్టు. ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ చిన్న ఓపెనింగ్ చేసేసి ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ట్ మొత్తాన్ని లేజర్తో కాల్చడం జరుగుతుంది అన్నట్టు. దీనివల్ల ఏంటి అంటే ఎటువంటి డ్యామేజ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఇన్సిషన్ బట్టి కొన్నిసార్లు మిక్సర్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సిషన్ ఇచ్చి ఆ పర్సంత తీసేసి లేజర్ చేయడం వల్ల, అంటే ఆ సైనస్ ట్రాక్ట్ని మొత్తాన్ని మనం లేజర్ చేయడం వల్ల కోత అనేది చాలా తగ్గుతుంది. దీనివల్ల పేషెంట్ ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ అవుతారు, ఇమీడియట్గా వాళ్ళ జాబ్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ ఉంటుంది. అదే ఈ ఓపెన్ సర్జరీ చేసిన, ఫ్లాప్ సర్జరీ చేసిన 1 month బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఎటు కదలనికి రాదు, బోర్లోనే పడుకోవాల్సి వస్తుంది. బట్ మనం చేసిన లేజర్ సర్జరీలో అటువంటిది ఏమి ఉండదు. ఇమీడియట్గా పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాము 1 dayలో, అండ్ పేషెంట్ యథావిధిగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా అక్కడ జస్ట్ ఇంట్లో వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకునేంత సరిపోతుంది, ఎటువంటి బయట చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ డ్రెస్సింగ్ చేసుకుంటే మెల్లగా కండ పెరుగుకుంటే ఆ ఏరియా క్లోజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి పైలోనడల్ సైనస్కి ఏ సర్జరీ చేసినా కానీ రికరెన్స్ రేట్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో రికరెన్స్ రావద్దు అనుకుంటే కనుక ఈ ఏరియాలో ఈ హెయిర్ లేకుండా చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో హెయిర్ లేకుండా చూసుకోవాలి. అంటే షేవ్ చేసుకోవచ్చు, లేకపోతే లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకోవడం వల్ల ఆ ఏరియాలో పర్మనెంట్ హెయిర్ లేకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ పైలోనడల్ సైనస్ రావడానికి కారణమే వెంట్రుకలు అన్నట్టు. సో వెంట్రుకలు తీసేస్తే కనుక డిసీజ్ మళ్ళీ రాకుండా మనం అరికట్టవచ్చు. సో ఎవరికైనా పైలోనడల్ సైనస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం లేజర్ సర్జరీ చేయడం వల్ల దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.